అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే నాటుకోడి పలావ్ అనమాట. దీన్ని కంట్రీ చికెన్ పలావ్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూసేసుకుందాం. మనం చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఏదైతే సాల్ట్ వేసుకొని పెట్టుకున్నామో ఆ చికెన్ని తీసుకొచ్చి ఇందులో ఫ్రై చేస్తామన్నమాట. ఎలా ఫ్రై చేయాలంటే మనము అది చికెన్ అంతా వాటర్ వదిలి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. నేను చూపించిన విధంగా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు కూడా కొంచెం పచ్చి స్మెల్ రాకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకొని వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేయాలన్నమాట. దీనికి నేను మినిమం 5 to 6 విజిల్స్ వేయించాను. ఎందుకు అంటే ఇది బాగా ముద్దరకోడి అనమాట. నాటుకోడిలో లేత కోళ్ళు ఉంటాయి, వాటికి కొంచెం తక్కువ వేయించుకున్నా పర్లేదు. ముద్దరకోళ్ళకి కంపల్సరీగా 5 to 6 విజిల్స్ అయితే పడతాయి అన్నమాట బాగా ఉడకాలంటే. ఆ తర్వాత మనం మసాలా కోసం మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని లవంగాలు, గసగసాలు, ధనియాలు, తర్వాత ఇలాచి, 1 అంగుళం దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, స్టార్, ఇంకా జాపత్రి, ఇలా మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని తర్వాత జీడిపప్పు, మిరియాలు, ఇంకా నేను హాఫే వేసుకున్నానండి ఉల్లిపాయ. ఎందుకంటే మసాలా పేస్ట్ అవ్వడం కోసం హాఫ్ ఉల్లిపాయ, 1 టమాటో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా పేస్ట్ అయిన తర్వాత మనం బిర్యానీ కోసం దల్సర్ బాండి పెట్టుకోవాలన్నమాట. అడుగు మందంగా ఉండేది. ఎందుకంటే అడుగు కొంచెం పల్చగా ఉంటే మనకి బిర్యానీ కింద అడుగంటేస్తుంది కదండి. సో ఇలాగా బాండి పెట్టుకొని దీంట్లోని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నేను ఒక 2 తవ్వలతో బిర్యానీ చేశాను. సో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీకి ఆయిల్ తక్కువ ఉంటే అసలు టేస్టీగా ఉండదండి. సో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో నేను చూపించిన మసాలా స్పైసెస్ అనమాట, షాజీరా, జాపత్రి, ఇంకా స్టారు, ఇలాచీ, లవంగాలు, ఇవన్నీ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని బాగా చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని నేను చూపించిన విధంగా ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కొంచెం పుదీనా తీసి అందులో వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఉల్లిపాయలు కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి. కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అనమాట. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది బాగా వేగిన తర్వాత మనం టమాటాస్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. టమాటోలు ఎప్పుడైనా మనకి బాగా మగ్గాలంటే సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం మసాలా స్పైసెస్ అయితే వేసుకుంటాము. కొంచెం జీరా, ధనియా పౌడరు, పచ్చికారం, ఇంకా గరం మసాలా ఇవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు మాకు మసాలా ఎక్కువ ఉండాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ మసాలా వేసిన తర్వాత నేను చూపించిన విధంగా మనం మసాలా పేస్ట్ అయితే ఉంది కదండి, ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ అయితే తీసుకొచ్చి అందులో వేసేస్తామన్నమాట. అది కూడా బాగా పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం కొంచెం కర్డ్ తీసుకుంటాము. చికెన్ బాగా ఉడకాలి కదా, 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని దాన్ని లంప్స్ లేకుండా బాగా కలపండి. అంటే అక్కడక్కడ వైట్గా కనిపించకుండా బాగా కలుపుకొని సాల్ట్ సెట్ చేసుకోండి. మనకి సాల్ట్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో, అదైతే వేసేసి ఆ చికెన్కి మసాలా పట్టేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. అంటే 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ వేసిన తర్వాతే మనం సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. ఆ వాటర్ మరిగేటప్పుడు కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని అది బాగా తెరలకాగనివ్వాలి. వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత మనం నానబెట్టుకునే బాస్మతి రైస్ని అయితే అందులో వేసేయాలన్నమాట. చూసారు కదా, చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్ పలావ్ చాలా టేస్టీగా, యమ్మీగా, పొడిపొడలాడుతూ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా వీడియోస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలో నాటుకోడి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత ఒక పావు గంట తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, మనకి పొడిపొడలాడుతూ. బాయ్ బాయ్.